వద్దురా 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 ప్లీజ్ రా. నువ్వే కదా చెప్పినావు మా నాయన దగ్గర ఇరికిస్తానని. నీకేనా ఇరికించడం తెలిసినదే? నాకు కూడా తెలుసు. వద్దురా వద్దురా. పాము కరిచింది. తర్వాత ఏమైంది నాకు? ఏమైందేంటమ్మా? కళ్ళు తిరిగి పడిపోయావు. విషయం ఎక్కడ ఒంట్లోకి ఎక్కిందో అనేసి మేమందరం కంగారు పడుతూ ఉన్నాం. నా అల్లుడిప్పుడు నిన్ను మళ్ళీ కాపాడినాడు. ఎవరికో కారం వైద్యం చేస్తా ఉంటే చూసినాడంట. అది కంట్లో పడకముందే నువ్వు లేచి కూర్చునుండావు. నిజంగా వైద్యమేదో బాగా పనిచేసినది. అవునా? నిజంగానే చాలా బాగా పనిచేసింది. అసలు నాకు పాము కరిచిన ఫీలింగే లేదు. అసలు నేను ఇలాంటి వైద్యం ఎక్కడా వినలేదు కదరా, కానీ బాగానే పనిచేసింది. అవునవును, కంట్లో పెట్టుంటే ఇంకా బాగా పనిచేసి ఉండేది. ఇంకెందుకురా, ఆ అమ్మాయికి ఏం కాలేదని లేచి కూర్చుంది కదా. సరే, దేవుడి దయ వల్ల పాము కాటేసిన విజయశాంతి క్షేమంగా బయటపడింది. ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ శోభనం ఏదో ఏర్పాటు చేసేస్తే పని అయిపోతుంది కదా. పాము కాటేసింది, ఇంతలో శోభనం ఎందుకండి? ఇంకో మంచి ముహూర్తం చూసుకుందాం. అవునవును, ఇప్పుడే కదా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఇంతలో ఎందుకు? లేదులే అమ్మా, పెద్దోడి విషయంలో అనుకున్న ముహూర్తానికి శోభనం జరగలేదు. అలాగే వీడి విషయంలోనూ ఎక్కడ జరుగుతుందో అని భయపడ్డాను. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు కదా. అన్నపూర్ణ, సాయంత్రం ఆ ఏర్పాట్లేవో చూడు. సరే అన్నా. వరుణ్, నా దగ్గర వేషాలు వేస్తా ఉండవా నువ్వు? ఆపుతావు ఆపుతావు అని చెప్పినావు కదా. ఇక మన శోభనానికి అడ్డే లేదు. మా నాయన ముందు నన్ను బలి చేయాలని చూసినావు కదా. మాగుడాల నువ్వు నేనే కదా గదిలో ఉండేది. అప్పుడు చెప్తాను నీ సంగతే. విజయ, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇష్టం లేదని ఎవరికీ చెప్పలేను. ఎలా ఈ గడ్డ నుంచి గట్టెక్కాలి? శోభనం జరగకూడదని అంత కష్టపడి ప్లాన్ చేస్తే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడెలా? అత్త, నీ ఫోనా? నా ఫోన్ నా దగ్గరే ఉందే. మరి ఆ ఫోన్ ఎవరిది? ఇది ఆ దుర్గదే. ఛార్జింగ్ పెట్టినట్టుంది. కానీ వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది, చెల్లి కూడా ఇక్కడే ఉంది. మరి ఇంకెవరు ఫోన్ చేస్తున్నారు అదే ఈ టైంలో? ఓ తల్లే దండం. మా నాగ్గాడు ఎట్టున్నాడు? క్షేమంగానే ఉన్నాడా? నాకు ఎవరు? అట్టంటామేంటి తల్లి, నా పాము. ఓ తల్లు, పాము మారిపోయిందమ్మా. మీకు కూరల పాము వచ్చింది. ఏదో డబ్బు కాసపడి నీకు ఇచ్చాను. చెట్టు సేమ లేక పాములు ఏడ దొరకట్లా. ఓ పామును పట్టుకోవాలంటే ₹100 మేరకు పోవాలా. ఆడ కూడా దొరుకుతుందన్న నమ్మకం లేదు. నాకింత బువ్వ పెట్టేది ఆ నాగ్గాడేనమ్మా. వానికి ఏం కాలేదుగా, బానే ఉన్నాడుగా.
నీ నాకు క్షేమంగానే ఉంది. రేపు ఉదయాన్నే రా, నీ పాముతో పాటు మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తాను. అట్టాగే తల్లే, రేపు పొద్దున్నే వచ్చేస్తాను. ఉంటానమ్మా. కుదిరితే వాని కూసిని పాలు పోయి తల్లే. ఆ, పాలు పోస్తాను, గుడ్లు కూడా పెడతాను. నువ్వైతే మర్చిపోకుండా రా. దండాలు తల్లే. ఉంటాను తల్లే. మనం అనుకున్నది నిజమే. దుర్గే పాము తెప్పించి ఇంట్లో వదిలేసింది. పదత్తయ్య, అన్నపూర్ణ పెద్దమ్మతో ఈ విషయం చెప్తే రచ్చ రచ్చ చేస్తుంది. పద. మనం మాటలతో చెప్తే వాళ్ళకేం అర్థం కాదు కదే. అనవసరంగా మనం తిట్లు తినాలి. ఉదయానికంతా వాడు వచ్చేస్తాడు కదా, వాడితోనే చెప్పిస్తే దుర్గే పామును తెప్పించిందన్న విషయం తెలుస్తుంది. అప్పుడు అన్నపూర్ణ వదిన విశ్వరూపం చూపిస్తుంది. ఎంత పని చేస్తావంటే అని మనం కోరుకున్నట్లుగానే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అక్కని పంపించాక చెల్లెలు వదిలిపెడుతుందా? దాన్ని, దాని కుటుంబాన్ని మొత్తాన్ని తరిమేస్తుంది. నిజమే అత్తయ్య. డైరెక్ట్గా ఈ పాముని ఎవడిచ్చాడో వాడే లైన్లోకి వస్తున్నాడు కదా. ఇక అంతకంటే సాక్ష్యం ఏముంది? రానివ్వు, రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం. చిరు, అర్జున, రేయ్, ఆడపిల్లల మాదిరి ఇంకా రెడీ అయ్యే కాడే ఉండారా? ఆడపిల్లలంటే పూలు నగలు పెట్టి గంటలు గంటలు రెడీ చేస్తురు. మీకేమి పంచాలాల్చి చేసుకుని వచ్చేదానికి? అవతల ముహూర్తానికి టైం అవుతుండాది. బిన్నా రండి. సరే అత్త. పట్టుకో. ఏయ్ విజయ, పట్టుకో. ఇదిగో చూడండి, గదిలోకి వెళ్ళగానే ముందు అబ్బాయిలకి పాల గ్లాస్ ఇవ్వాలి. అలాని మీరే మొత్తం తాగేయకూడదు. ఇద్దరూ చెరిసగం తాగాలి. ఎందుకు? ఇంకో గ్లాస్ ఇవ్వచ్చుగా. భార్యాభర్తలు జీవితం పంచుకోవడం అనేది గదిలో ఈ పాలు పంచుకోవడం దగ్గర నుంచే. పాలు పంచుకోవడం అంటే జీవితం కూడా పంచుకోవడం మొదలైనట్టే. ఇప్పుడు ఇవన్నీ అవసరం ఏంటమ్మా? అవసరమా అని అడుగుతున్నావేంటే? పెళ్ళైన తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఇదే కదా. అంటే అలా అని కాదమ్మా, ఇంత త్వరగా ఎందుకు? నిదానంగానే జరిపించొచ్చు కదా అని. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడే జరగాలి. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇప్పుడు ఇది అవసరమా అంటావేంటే? విజయశాంతి, నువ్వు ముందు పద. అమ్మ దుర్గా, నువ్వు ఇక్కడే ఉండు. పదా. శోభనం గదిలోకి హ్యాపీగా నవ్వుతూ పోవాలంటారు, ఇలా కాదు. శోభనం గదిలోకి మొహం ఇలా పెట్టుకుని ఎవరైనా వెళ్తారా? కాస్త నవ్వు మొహంతో వెళ్ళమ్మా.